నీ పైన నిన్ను కమ్ముకొని ఆ పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను నడిపించుచూ ఉండాలి. ఇది సారేపతు అనుభవం. ఒక ప్రశ్న, ఇప్పుడు పరిశుద్ధాత్ముడు నడిపిస్తున్నాడా లేదా వేరొక ఆత్మ నిన్ను నడిపిస్తుందా? ఈరోజున క్లారిటీగా కొన్ని విషయాలు నేర్చుకొని ముగించుకుందాం. ఇప్పుడు నువ్వు పరిశుద్ధాత్ముడు చేత నడిపించబడుతున్నావా లేదా వేరొక ఆత్మ చేత నడిపించబడుతున్నావా? నీ ఒక దేవుని మందిరం, నువ్వు ఒక దేవుని మందిరము గనుక ఈ దేవుని మందిరాన్ని పరిశుద్ధాత్ముడే నడిపించాలి. ఆనాడు ఇశ్రాయేలీయులను ప్రత్యక్ష గుడారము మీద ఆయన నిలబడి ఎలాగైతే వారిని నడిపించాడో ఆ మందిరమును, ఆ ప్రత్యక్ష గుడారమును నడిపించడానికి మోయడానికి ఒక ప్రత్యేకమైన వ్యక్తులు, దీపం వెలిగించడానికి ప్రత్యేకమైన వ్యక్తులు. అర్థమైందా? అంటే ఒక ప్రత్యేకించబడిన మందిరముగా ఉన్నది. ఈ రోజున ఆ మందిరమే నీవు నేను గనుక మనల్ని ఎవరు నడిపించాలి అంటే పరిశుద్ధాత్మ దేవుడు నడిపించాలి. చెప్పండి, ఎవరు నడిపించాలి మనల్ని? ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నడిపించాలి. మరి పరిశుద్ధాత్మ దేవుడు నడిపిస్తే, పరిశుద్ధాత్మ దేవుడే గనుక మనం నడిపిస్తే అది నిజమైన మందిరం, అది దేవుడు కోరిన మందిరం. అర్థమైందా? అది దేవుడు ఆశించిన మందిరం. ఇక్కడ కూర్చున్న వారందరూ ఆయన మందిరాలు కాదు. మరలా ఇక్కడ కూర్చున్న వారందరం ఆయన మందిరాలు కాదు. ఎవరు ఆయన మందిరము అంటే ఆత్మచేత నడిపించబడిన వారే ఆయన మందిరం. హల్లెలూయా. ఇప్పుడు ఎవరు పడితే వాళ్ళు కాదు. అంటే క్రైస్తవుడైన ప్రతి ఒక్కడు ఆయన మందిరం కాదు. బైబిల్ పట్టుకొని వచ్చిన ప్రతి ఒక్కడు ఆయన మందిరం కాదు. అర్థమైందా? ఎవరు ఆయన మందిరం అంటే పరిశుద్ధాత్ముడి చేత నడిపించబడిన వారే ఆయన మందిరం. ఇప్పుడు ఈ మందిరం మీద అగ్నిస్తంభము నిలబడి ఉంది, నిత్యం అలా జరుగుతూ ఉన్నదని రాయబడింది బైబిల్. అయితే నిత్యము అంటే అర్థమేంటి చెప్పండి? మీరు మాట్లాడితే ఏం కాదు. నిత్యం అంటే ఎల్లప్పుడూ, నిత్యం అంటే ఎల్లప్పుడూ. మీకు విషయం చెప్పనా? అడుగు దాటితే 60 గుణాలు అంటే ఏంటి చెప్పండి? అడుగు దాటితే 60 గుణాలు అంటే ఏంటి? స్థిరమైన మనస్సు లేనోడు, స్థిరమైన హృదయము లేనోడు. వీడిక్కడ ఒకటి చెప్తాడు, గేటు దాటిన తర్వాత మరొకటి చేస్తాడు. మీరు గమనించండి, కొన్ని నిర్ణయాలు, కొన్ని సమర్పణలు ఈ మందిరము లోపల ఆరాధించేటప్పుడు, చివరి ఆల్టర్ కాల్ ప్రార్థన చేసేటప్పుడు ఒక నిర్ణయం తీసుకుంటాడు. ఏమిటా నిర్ణయం అంటే, ప్రభువా ఇక మీదట నీ కొరకే బ్రతుకుతా, ప్రభువా ఇక మీదట నీ కొరకే జీవిస్తా, ప్రభువా ఇక మీదట తప్పకుండా ప్రార్థన చేస్తా, ప్రభువా ఇక మీదట అసలు నా జీవితంలో ప్రాణం పోయేంత వరకు, నా జీవితంలో నా తుది శ్వాస విడిచిపెట్టేంత వరకు ఇదిగో నీ మందిరాన్ని విడిచిపెట్ట అని ఇక్కడ ఎంత సమర్పణ చేసుకుంటాడంటే, ఈ దర్వాజా దాటుతాడు, గేటు దాటుతాడు, తర్వాత ఏమవుతుంది? ఈ సమర్పణ అంత ఇక్కడే వదిలిపెట్టిపోతాడు. అక్కడికి పోగానే లోకములో మాయా ప్రపంచం కనబడుతుంది, లోకములో స్నేహితులు కనబడతారు, లోకములో రకరకాల వ్యక్తులు కనబడతారు. కనబడగానే ఆకర్షణ. హల్లెలూయా. మీకు విషయం చెప్పనా? ఈ మధ్యకాలంలో నేను బాగా ఆలోచిస్తూ, బాగా హృదయంలో బాధపడుతున్న సందర్భాలు, విషయాలు కొన్ని ఉన్నాయి. ఈ రోజున చాలా కుటుంబాలలో చాలా వ్యవస్థ ఎలా ఉంది అంటే, కుటుంబాలు భయానకమైనటువంటి, ఎవరిని నమ్మాలో, అసలు భార్య భర్తను నమ్మాలా, భర్త భార్యను నమ్మాలా అనేటువంటి ప్రశ్న వచ్చిన కాలం ఈ కాలం. ఇంకా చెప్పాలంటే పిల్లలు కూడా అమ్మ అని పోదామా వద్దు అనేటువంటి భయానకమైన కాలం ఈ కాలం. నేను మొన్న చదివిన హైదరాబాద్లో అమీర్పేట అనేటువంటి ప్రాంతంలో ఒక తల్లి కన్న బిడ్డలను చంపేసిందండి.
కన్న బిడ్డలు, 3 బిడ్డలను ఎంత బాగున్నారో ఆ పిల్లలు, ఎంత అందంగా ఉన్నారో. 3 పిల్లలని రాత్రి తల మీద దిండు పెట్టి చంపేసిందండి. కారణం ఏంటో తెలుసా? ఒక 6 నెలల క్రిందట గెట్ టుగెదర్ మీటింగ్ పెట్టుకున్నారట. అందుకే ఈ గెట్ టుగెదర్ మీటింగ్లు, ఈ స్నాప్చాట్లు, ఈ ఇన్స్టాగ్రామ్లు, ఈ వాట్సాప్లు, ఇవి పరిమితితో ఉండాలి. ఇవి పరిమితి మించకూడదు. అర్థమైందా? ఇవి పరిమితి మించితే ప్రమాదం. ఇది నేను ఎన్నోసార్లు మొత్తుకున్నాను, చాలా మంది చెప్తున్నాను, ఎవరు వినరు. చేతులు కాలేక చెప్పండి, చేతులు కాలేక ఆకలి పెట్టుకుంటే ఏమొస్తుంది. అందుకే ముందే జాగ్రత్త పడాలి. మీరు గమనించిన బిడ్డలారా, ఒక 6 నెలల క్రితం గెట్ టుగెదర్ మీటింగ్ పెడితే, అంటే 10వ తరగతి విద్యార్థులందరూ కలుసుకున్నారు. అందులో ఆ 10వ తరగతిలో ఒక మిత్రుడు పరిచయం అయ్యాడు. ఆ మిత్రునితో ఒక సంబంధాన్ని కట్టుకున్నది. ఆ సంబంధం అక్రమ సంబంధంగా మారింది. అక్రమ సంబంధంగా మారిన తర్వాత చివరికి వాడేమన్నాడంటే, నేను నీ పెళ్లి చేసుకుంటా కానీ నీ పిల్లలు ఉండొద్దు అన్నాడు. ఇప్పుడు ఏం చేసింది పిల్లల్ని? ఒక ఆయన రాస్తూ అంటాడు, కొటేషన్ అంటాడు, ఒక డ్రగ్స్ కంటే, ఒక గంజాయి కంటే, ఒక మద్యము కంటే మదం, కామం డేంజర్ అంటాడు. కామము కళ్ళకు కప్పితే, కామ కళ్ళ మీదకి వస్తే భర్తను చంపుతున్నారు, భార్యను చంపుతున్నారు, పిల్లల్ని చంపుతున్నారు. ఏ కాలంలో ఉన్నాం? మీరు ఆలోచన చేయండి. ప్రదోమిల్లరా, ఆమె భర్తకి 20 సంవత్సరాల వయసు అంట, 20 సంవత్సరాలు ఎక్కువ అంట వయసు. గమనించాలి. ఈ రోజున వివాహ వ్యవస్థ చెప్పుకోవడానికి సిగ్గుగా ఉన్నదండి. ఈ రోజున అనేకమైన అక్రమ సంబంధాలు, అనేకమైన వ్యామోహాల మధ్య ఈరోజు పరిస్థితులు ఉన్నాయి. మీరు గమనించండి, బయటికి వెళితే వ్యామోహం. అర్థమైందా? మీకు విషయం చెప్తే వినండి. భర్త సెల్ ఫోన్ లాకు భార్యకి తెలవాలి, భార్య సెల్ ఫోన్ లాకు భర్తకు తెలవాలి. ఇది నిజాయితీ, నీతి. ఇది నీతి, నిజాయితీ. అర్థమైందా? భార్య సెల్ ఫోన్ లాకు భర్తకి తెలవాలి, భర్త సెల్ ఫోన్ లాకు భార్యకి తెలవాలి. ఇది నీతి, నిజాయితీ, యథార్థత. రహస్యమైనది భార్య భర్తల మధ్యలో ఎప్పుడు ఉండొద్దు. రహస్య జీవితం భార్య భర్తల మధ్యలో ఉండొద్దు. మీరు గమనించాలి. మన కుటుంబ వ్యవస్థను పాడు చేసే ఫోన్లు అవసరమే లేదు మనకి. అవునా కాదా? నిజమా కాదా? ఎన్నో కుటుంబాలు విచ్ఛిన్నమైపోతున్నాయి. కారణం ఏంటంటే మాయా ప్రపంచం. మాయా ప్రపంచంలో ఉన్నాం. జాగ్రత్త. అర్థమైందా? మీకు విషయం చెప్పనా? మీరు గమనించండి. మీకు విషయం చెప్తా వినండి. ఆ మధ్యకాలంలో ఒక పెళ్ళి జరిగింది. నేనే వెళ్ళాను పెళ్ళికి. చక్కగా ప్రీ వెడ్డింగ్ అంటారుగా, పెళ్ళికి ముందు ప్రీ వెడ్డింగ్ అంటే పెళ్ళికి ముందు పెళ్ళి. వెడ్డింగ్ అంటే తెలుసుగా, వెడ్డింగ్ అంటే పెళ్ళి, ప్రీ వెడ్డింగ్ అంటే పెళ్ళికి ముందు పెళ్ళి. ఇది ఎవడు కనిపించాడో కానీ వాడు కనబడితే షూట్ చేసి పడేలా వాడిని. అర్థమైందా? ఇట్లా చేసుకున్న బాధ కలుగుతుంది. ఇప్పుడు అసలు యాక్చువల్గా ఐపీసీ ప్రకారం కానీ కొన్ని మినిస్ట్రీస్లో ఎలా ఉంటుందంటే, పెళ్లి చేసేటప్పుడు ప్రమాణాలు అయిపోయేదాకా అక్కడొక అబ్బాయిని కూర్చోబెడతారు, ఇక్కడ అమ్మాయిని కూర్చోబెడతారు. అంతెందుకు, మా మహిమను కూడా, మా కోడలను తర్వాత ప్రశాంత్ని అటు కూర్చోబెట్టి ఇటు కూర్చోబెట్టారు. పెళ్ళైన తర్వాతనే అక్కడ కూర్చోబెట్టారు. అర్థమైంది? అంటే నిజమైనటువంటి క్రైస్తవ వివాహం ఎలా ఉంటుందంటే, పిల్లగాడు అక్కడ ఉండాలి, పిల్లి ఇక్కడ ఉండాలి. అంటే ఏ వైపు ఉన్నా పెళ్ళైన తర్వాత ఒక దగ్గర కూర్చోవాలి. అది రియాలిటీ. ఈ ప్రీ వెడ్డింగ్లో ఏమైతా ఉన్నది? ఒక సినిమాలో తీసినటువంటి యాక్షన్ జరుగుతున్నాయి ప్రీ వెడ్డింగ్లో. అవునా కాదా? పార్కులకు వెళ్తున్నారు, ఈమె ఈ చేయబడుతుంది, ఆమె ఆ చేయబడుతుంది, వీళ్ళు నడుచుకుంటా పోతే వీడు పోజ్ తీస్తూ ఉంటాడు. అర్థమైందా?
అది ఎక్కడ చూపిస్తారు? మళ్ళీ పెళ్లిలో టీవీలో చూపిస్తూ ఉంటారు. ఆడొచ్చి ఈమె బొచ్చ మీద ఉంటాడు, ఈమె ఆ బొచ్చ మీద ఉంటాడు. అర్థమైందా? మొన్న ఒక ఆమె పెళ్లి రోజు అయితే అన్న ప్రార్థన చేయమని ఫోన్ చేశారు, ప్రార్థన చేశాను. ఆ ఫోటో చూశాను, చాలా బాగుంది. ఆయన మంచి ఊళ్ళో పడుకున్నాడు, బాగుంది. ఇది మరలా వారానికి ఫోన్ చేస్తుంది, అన్న వీడు రోజు కొడతాడు అన్న అంటది. వీడు రోజు కొడతాండి. ఆ ఫోటో ఎట్లుంది మరి? నేను అంటున్నాను, భార్యాభర్తలలో జీవితంలో ఆనందం అంటే ఏందో తెలుసా? ఫోటోలు కాదు నా దృష్టిలో. ఈమె భుజాల మీద ఆ భుజాలు చేసి దిగేది కాదు ఆనందం. ఏంటండి భార్యాభర్తల ఆనందం అంటే తెలుసా? భర్తను అర్థం చేసుకునే భార్య, భార్యను అర్థం చేసుకునే భర్త. అదే సంసార జీవితం ఆనందకరమైంది, డబ్బులున్నా లేకపోయినా. హల్లెలూయా, హల్లెలూయా. నా దృష్టిలో మాత్రం ఏంటంటే, నా దృష్టిలో, మీ దృష్టిలో తెలియదు కానీ నా దృష్టిలో నిజమైన ఆనందకర కుటుంబం ఏంటంటే భార్యని ప్రేమించే భర్త, భర్త మాట వినే భార్య. అందులోనే బాగా ధన్యుణ్ణి. హల్లెలూయా. మాకేం లేకపోవచ్చు కానీ నేను చాలా ధన్యుణ్ణి. అర్థమైందా? భార్యని ప్రేమించే భర్త, భర్తను భర్తకు లోబడే ఈ కుటుంబంలో ఏం లేకపోయినా చాలండి, కలకాలం కలిసి ఉంటారు వాళ్ళు చచ్చిపోయేదాకా. హల్లెలూయా. అంటే నేను ఎందుకు ఈ మాట మీకు చెప్తున్నానంటే, ఈ మాయ ప్రపంచంలో వాళ్ళు ప్రీ వెడ్డింగ్ దిగారు, మొత్తం సో ఘోరంగా దిగారండి. నాకు తెలిసి ఆ ప్రీ వెడ్డింగ్కి ₹1,00,000 ఖర్చు పెట్టారు. నేను ప్రసంగం చేసి వస్తే పెట్టిన కానుక ఎంతో తెలుసా? 45 నిమిషాలు, గంట ప్రసంగం చేసి వస్తే ₹1000 కానుక పెట్టారు. మంచిర్యాలలో ₹1000 కానుక పెట్టారు. ప్రీ వెడ్డింగ్ ₹1,00,000 పెట్టారు. చివరికి ఏమైంది తెలుసా? ఇట్లా అయింది. ఇప్పుడు ఆ వీడియో కనుక ఫేస్బుక్లో, యూట్యూబ్లో పెడితే మళ్ళీ పెళ్ళి అయిద్దా అమ్మాయికి? ఆలోచన చేయండి. మీకు మాట చెప్పనా? రామకృష్ణపూర్లో ఉంటారు, అమ్మాయి చాలా మంచిది, చాలా మంచిది. ఎంగేజ్మెంట్ అయింది, సింగరేణి ఉద్యోగం ఇస్తా అన్నారు. అది రాదని తెలిసినో వాడు మళ్ళీ పెళ్లి చేసుకొని అన్నాడు. వాళ్ళ దగ్గరికి చాలాసార్లు ఏడ్చారు, అన్న మీరైతే నా బిడ్డ పెళ్లి చేస్తారు, మా చర్చి కాదు, నాకు సంబంధం లేనులే కానీ పరిచయం, మీరైతేనే చేస్తారు అన్న. మీరు గమనించండి, ప్రార్థించి ప్రార్థించి పెళ్లి చేశాను, చక్కగా బ్రతుకుతాను ఈ రోజున. నేను ఎందుకని ఈ మాట అన్నుందంటే, ఒకసారి ఎంగేజ్మెంట్ ఏంటనే పెళ్లి కాదు మళ్ళీ. అట్లాంటప్పుడు ఈ ప్రీ వెడ్డింగ్ లేసి ఆవిడ లేసి విడిపోయిన తర్వాత పరిస్థితి ఏమిటి? కారణం పులిని చూసి నక్క వాత పెట్టుకోవడం. తెలుసా మీకు ఈ సామెతలు తెలుసా మీకు? పులిని చూసి నక్క వాత పెట్టుకోవడం అంటే, పులి లెక్క ఉండాలనుకున్నదట నక్క. ఎవరు లెక్క ఉండాలనుకున్నది? పులే, నక్క. ఈ పులి లెక్క అన్ని వాతలు పెట్టుకునేది నక్క. ఎవడన్నా భయపడతాడా నక్కకి? సరే, వాత పెట్టుకునేది కనుక భయపడ్డది అనుకుందాం. ఇప్పుడు ఈ వాతలు ఏం చేస్తాయి? నక్కను చంపుదే లేదా? అందుకే ఇంకో సామెతుడు, తోటోడు తొడగోసుకుంటే ఎదుటోడు మెడగోసుకున్నాడట. అర్థమైందా? అందుకే చాలామందికి బైబిల్ తెలవక చేస్తున్న తప్పులేంటో తెలుసా? ప్రెస్టేజ్ ఇష్యూలో మీకు చెప్పనా? భక్తుని పౌలు అన్నాడు, మనం ఈ లోకములకు ఏమీ తేలేదు, ఏం తీసుకెళ్ళము, కానీ అన్న వస్త్రములు కలవారమై ఉండి తృప్తి అన్నాడా లేదా? కానీ మనకు తృప్తి ఉందా? అర్థమైందా? ఆమెకి ఏది ఉంటే నాకు అది ఉండాలి, ఆయనకి ఏది ఉంటే నాకు అదే. అర్థమైందా? ఇది తృప్తి లేని జీవితం, ప్రెస్టేజ్ ఇష్యూ. వాళ్ళకుంది కనుక మాకుండాలి, మాకుంది కనుక మీకుండాలి, మీకుంది కనుక మాకుండాలి. ఇది మన జీవితానికి ఏమే తెలుసా? నష్టాన్ని కలిగిస్తుంది. ఒక మాట అయితే ప్రార్థన చేయాలి, ఏమని తెలుసా? ప్రభువా, నాకేది అవసరమో నీకు తెలుసు, నాకేది కావాలో నీకు తెలుసు, నువ్వు నాకు ఇవ్వు. హల్లెలూయా. ఒక మాట అందరూ స్తోత్రం చెప్పుదాం. హల్లెలూయా. అర్థమైందా? సరే, ప్రదేవం పిల్లరా, ఒక స్థిర నిర్ణయం లేని వ్యక్తిగా ఉన్నావా? నిత్యము నడిపించబడాలి. ఈ ఒక్క మాసం కాదు, ఈ ఒక్క నెల కాదు, ఈ ఒక్క దినము కాదు, నిత్యము నడిపించబడాలి. నేను సరిగ్గా 7 దినాలు ఉపవాస ప్రార్థనలో
7 దినాలు ఉపవాస ప్రార్థనలు. నేను 5 అంశాల కొరకు ప్రార్థన చేశాను. 5 అంశాలు. అందులో ఒకటి నా కొరకు చేశాను, మిగతా 4 సంఘములు కొన్ని విషయాలు చేశాను. ప్రభు అన్నాడు, నీవు నా దగ్గర పెట్టిన ప్రతి అప్లికేషన్ సంతకం పెట్టిన. హల్లెలూయా. సంతకం పెట్టిన. సంతకం పెట్టిన తర్వాత ఇక వచ్చే టైం ఉంది. అది ఎప్పుడు అనేది ఇక నేను అడగాల వద్దా? మరలా ఎప్పుడు అని అడగాల వద్దా? మీరు చెప్పండి. సంతకం మీద పెట్టిన వీఆర్ సాంక్షర్డ్ అని పెట్టిండు. అడగాల వద్దా? అడగొద్దిగా. నేను అడిగితే శోధించినట్టు అవుతుంది. హల్లెలూయా. అర్థమైందా? 5 విషయాలు చెప్పాను. 5 సాంక్షనుడు అన్నాడు దేవుడు. తర్వాత నేను తీసుకున్న మరొక నిర్ణయం ఏంటంటే, ఇక జీవితంలో కూడా ఏది కూడా ఏ చిన్న లోపాలు కూడా రాకుండా కాపాడుకో ప్రభు అని చెప్పాను. దిస్ ఇస్ మై కమిట్మెంట్. మీరు గమనించండి, నేను చెప్పిన 5 విషయాలు ప్రభు శాంక్షన్ చేశాడు కనుక ఆ 5లో మీకు ఏది కావాలో కొందరు తెలుసు. ఇక్కడ వీఆర్ హ్యాపీగా ఉండండి. దేవుడు సంతకం పెట్టిన తర్వాత మళ్ళీ సంతకం మార్చే దేవుడు మారుస్తాడా? ఎమ్మెల్యే కొట్టేస్తాడు కానీ దేవుడు కొట్టేస్తాడా? కొట్టేయడు. కనుక మీరందరూ హ్యాపీగా ఉండండి. అర్థమైందా? సరే, నిత్యం అలా చేయాలి. ఒకరోజు ప్రభు చేత నడిపించబడి మరొక రోజు వేరే విధంగా మనం నడిపించబడడం కాదు మన జీవితానికి కావలసింది. నిత్యం అలా నడిపించబడాలని దేవుడు నాకేం చెప్తా ఉన్నది. సరే, మరి దేవుని మందిరము ఆయన నీవు పరిశుద్ధాత్ముడి చేత నడిపించబడాలి. సరే, నడిపించబడితే ఎలా ఉంటుంది, నడిపించబడకపోతే ఎలా ఉంటుందో 1-2 విషయాలు టకటగా చెప్పి నేను ముగిస్తాను. చదవండి. ఒక భక్తుని మీకు నేను చూపిస్తాను. మొదటి సమూయేలు పుస్తకం 16వ అధ్యాయం 14వ వాక్యం. మొదటి సమూయేలు పుస్తకం 16వ అధ్యాయం 14వ వచనం. సౌలుని విడిచిపోయి చాలా గమనించండి, యెహోవా ఆత్మ సౌలుని విడిచిపోయింది. ఇంతకు మునుపేమో దేవుని ఆత్మ చేత నడిపించబడ్డాడు సౌలు. ఇప్పుడు సౌలుకు దేవుడి ఆత్మ వెళ్ళిపోయింది. వినండి బాగా జాగ్రత్తగా, వెళ్ళిపోయింది. ఇప్పుడు సౌలు ఏమయ్యాడు తెలుసా? చూడండి, దేవుని ఆత్మ విడిచి వెళ్ళిన తర్వాత, అంటే దేవుని చేత నడిపించబడకపోతే ఏమవుతుందో మీకు చూపిస్తాను. సమూయేలు పుస్తకం, మొదటి సమూయేలు పుస్తకం చివరి అధ్యాయం. మొదటి సమూయేలు పుస్తకం చివరి అధ్యాయం 4వ వాక్యం లేదా 3వ వాక్యం. 3-4 చదవండి. 31వ అధ్యాయం 3-4 వచనాలు. అండర్లైన్ చేసుకొని ఓడిపోవచ్చుండగా 2వ అండర్లైన్ చేసుకోండి, గాయములు నొందెను. 3వది అపహాస్యము. రైట్. తర్వాత చెప్పగా చేనులకుండెను. చాలు, సౌలు మరణమాయను. రైట్. దేవుడి ఆత్మ చేత నడిపించబడని ఒక వ్యక్తి జీవితము పాఠం నేర్పిస్తుంది. ఏమిటి ఆ పాఠం అంటే, నెంబర్ 1 ఓటమి. చెప్పండి ఏంటి? మీరు పాట పాడతారు కదా, ఓడిపోనివ్వడు. తర్వాత ఓటమి తప్పని రోజైనను. నేను వాడినట్టు మీరు వాడండి. ఎవరు ఓడిపోనివ్వరు? నా రారాజు ఓడిపోనివ్వాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ ప్రవీణ్ పగడాల గారు నేను విన్న ప్రతి సందర్భంలో మై కింగ్, మై రాజు అంటూ ఉంటాడు. భలే అనిపించింది నాకు. అర్థమైందా? మన పాట పాడతాం మనం అలా అనలేము. రాజులకు రాజు పుట్టినన్నయ్య అని అంటాం కానీ మై రాజ్, మై కింగ్, అవర్ లార్డ్, మై కింగ్ అని మనం అనం. ఆ మాట అంటే మనకు బలం వస్తుంది. హల్లెలూయా. చెప్పండి గట్టిగా, హల్లెలూయా. నీవు దేవుని ఆత్మ చేత నడిపించబడకపోతే ఓటమిని ఇంటిని వెంటాడుతూ ఉంటుంది, ఓడిపోతావు. ఇంకో మాట చెప్పనా? ఒక సామెత ఉంటుంది లోకంలో, ఇల్లు అలకగానే
చెప్పండి. ఇల్లు అలకగానే అంటే ఏంది? అనేత్తంగానే దాని అర్థం ఏంది? ఇల్లు అలకగానే పండగ కాదు అంటే ఏంది? ఎల్లుండి పండుగ ఉంది అనుకుందాం. ఎల్లుండి పండుగ ఉంది కనుక ఇవాళ ఇల్లు అలికినాం, మంచిగా మట్టి ఇల్లు కనుక అలికినాం. అల్లుకుడు అయిపోయినంత తర్వాతనే పండగ గాలి, ఇంకా పండుగ వచ్చేది బోలెడు రోజులు ఉన్నది. ఆ మధ్యలో ఏమైనా అందుకే ఎగిసి ఎగిసి పడొద్దు. భూమికి ఆకాశానికి మధ్య తేలాడితే, భూమికి ఆకాశానికి మధ్య వేలాడితే ఒకరి కింద పడితే ఏమవుతుంది అంటే దాని అర్థం ఏంటంటే, దాని అర్థం ఏమిటి అంటే, ఈ రోజున నీకున్న దాన్ని బట్టి ఎగిరిపడకో, నీకున్న చదువును బట్టి ఎగిసిపడకో, నీకున్నటువంటి జ్ఞానాన్ని బట్టి ఎగిసిపడకో. అర్థమైందా? దేవుని బట్టి ఆనందపడు. అతిశయించువాడు ప్రభువునందు అతిశయించాలి. హల్లెలూయా. నేను ముగింపులు చెప్తున్నాను ఒక మాట. ఆత్మని నీ విడిచి వెళితే, పరిశుద్ధాత్ముడి చేత నడిపించబడకపోతే మొదటి ప్రమాదం ఓడిపోతావు. రెండో ప్రమాదం ఏంటి? గాయాలు. మూడో ప్రమాదం ఏంటి? అపహాస్యం. నాలుగో ప్రమాదం ఏంటి? మరణము కాదు, నీకు నువ్వే చచ్చిపోతావు. దట్ మీన్ సూసైడ్ అంటే ఎందుకు తెలుసా? విసుగు చెంది నీకు నువ్వే చచ్చిపోతావు. ఎప్పుడు తెలుసా? దేవుని చేత నడిపించబడకపోతే, దేవుని ఆత్మ చేత నడిపించబడకపోతే జరిగే ప్రమాదం ఏంటంటే ఓటమి, గాయములు, చివరికి నీకు నీవే ఆత్మహత్య చేసుకునే పరిస్థితుల్లో. కారణం ఏంటంటే సైతానుడు అలాగే చేస్తాడు. మీకు చెప్పనా ప్రియదేవునిలారా, 1 సంవత్సరంన్నర క్రితం ముగిస్తున్నాను, ఒక 2 సంవత్సరాల క్రితం సుమారు దేవునికి దూరం అవుతున్నటువంటి వారితో నేను హెచ్చరించాను. దేవునికి దూరం అవుతున్న వారిని హెచ్చరించాను. ఇలా కాదు హెచ్చరించాను. ఎందుకంటే హెచ్చరించవలసిన బాధ్యత నాది. హెచ్చరించాను, పట్టించుకోలే. పోయినసారి జరిగిన మీటింగ్లు కూడా రాలే వాళ్ళు. చివరికి కుటుంబం విచ్ఛిన్నమైపోయి, మీకు తెలుసు, భర్త ఆత్మహత్య చేసుకొని చాలా దౌర్భాగ్యమైన స్థితికి వెళ్ళిపోయిన పరిస్థితి వచ్చింది. ఆత్మహత్యకి ఎన్నో కారణాలు ఉన్నాయి, మీరు గమనించండి. కారణం దేవునికి దూరమై ఏమీ సాధించలేదు. అర్థమైందా? ఒక దైవజనుడు అని చెప్తున్న మాట ఏంటంటే, సౌలును దురాత్మ వెంటాడింది, సౌలు నుండి దేవుడి ఆత్మ వెళ్ళిపోయింది. అర్థమైందా? మరొక మాట చెప్పి ముగిస్తాను. చూడండి, దేవుని ఆత్మ చేత నడిపించబడితే ఇంకెట్లా ఉంటుందో మీరు చూడండి ఒకసారి. న్యాయాధిపతుల గ్రంథం 14వ అధ్యాయం 6వ వాక్యం. లేకపోయినను చీల్చెను. చాలు. పైన ఏమి ఎదురొచ్చింది చదవమ్మ. పైన చాలు. కొదమ్మ సింహం. దీన్ని ఎట్లా చంపేశాడు ఇప్పుడు? ఎట్లా చీల్చిందట? ఒక మేక పిల్లను చీల్చినట్లు చీల్చిబడేసాడు సంసోన్. ఎప్పుడు తెలుసా? దేవుని ఆత్మ చేత నడిపించబడుతూ దేవుడి ఆత్మ తన మీదకి వచ్చినప్పుడు కొదమ్మ సింహాన్ని చీల్చిపడేశాడు. అంటే దాని అర్థం ఏంటంటే, నిజముగా దేవుడి ఆత్మ నీ మీద ఉంటే శత్రువును నువ్వు చీల్చి పడేస్తావు. ఎందుకంటే ఎవని మింగృదున అని వాడు గర్జించు సింహం వలె వాడు తిరుగుతున్నాడు. ఆ గర్జించే సింహాన్ని నువ్వు చీల్చి పడేస్తావు. దేవుని మందిరముగా మారిన నీవు, నీ మీద దేవుడి ఆత్మ నిలబడి నిన్ను నడిపించినట్లయితే, హల్లెలూయా, లేకపోతే సౌలు లేక పతనం అవుతావు. ఈరోజు ఆలోచన చేసుకో, నువ్వు ఎవరి చేత నడిపించబడుతున్నావు. చాలా విషయాలు అక్కడ ఉంటాయి.
ఫైనల్గా ఒక మాట చెప్పి ముగిస్తాను. చదవండి, ఒకటే మాట చెప్పి ముగిస్తాను. శరీర సంబంధమైన ఆ మాట గురించి అక్కడ రాసిడు, చదవండి. రోమపత్రిక 8వ అధ్యాయం 9వ వచనం. నివసించిన ఎడల గలవారే గాని శరీర స్వభావం గలవారు కారు. చాలు, గమనించండి. ఇక ఇది చాలాసేపు మనం ధ్యానించాల్సిన వాక్య భాగం. వాస్తవానికి నువ్వు ఆత్మానుసారంగా నడిస్తే ఆత్మ నీలో ఉంటే ఆత్మ స్వభావం ఉంటుంది. నువ్వు ఆత్మచేత ఆత్మ నీలో లేకపోతే శరీర స్వభావం ఉంటుంది. ఈ శరీర సంబంధివో ఆత్మ సంబంధివో నువ్వు తెలుసుకో. ఆత్మ లేనివాడు ఆయన సంబంధే, అసలు ఆయన సంబంధే కాదు. క్రైస్తవుడే కానీ ఆయన సంబంధి కాదు. నీ మాట, నీ తీరు, నీ ప్రవర్తన, నీ ఆలోచన, నీ విధానం ఎలా ఉందో ఆలోచన చేసుకో. ఈ రోజున నువ్వు శరీర సంబంధివా ఆత్మ సంబంధివా? నీ మాట ఆత్మ సంబంధిగా ఉందా శరీర సంబంధిగా ఉందా? నీ జీవితం ఆత్మ సంబంధిగా ఉందా శరీర సంబంధిగా ఉందా? నీ పైన ఆత్మ అగ్నిదేవుడు పరిశుద్ధాత్ముడు నిన్ను నిలబడి నిన్ను నడిపిస్తున్నాడా, లేకపోతే లోక సంబంధం అపవాది నిన్ను నడిపిస్తున్నాడా? అర్థమైందా? ఆలోచన చేసుకో. ఈరోజు నువ్వు ఎవరితో నడిపించబడుతున్నావు? నిత్యము నీ పైన పరిశుద్ధాత్మదేవుడు నేను నడిపించుచున్నాడా? చాలా విషయాలు ఉన్నాయి, కానీ సమయం లేదు కనుక నేను ముగిస్తున్నాను. మీరు ఆలోచన చేయండి. నువ్వు ఆత్మ సంబంధివో శరీర సంబంధివో ఎలా తెలుస్తా తెలుసా? నీ క్రియలే నువ్వు ఆత్మ సంబంధివో శరీర సంబంధి తెలుస్తాయి. అర్థమైందా? శరీర సంబంధం అంటే లోకస్తుడు, ఆత్మ సంబంధం అంటే దేవుని ఆత్మ కలిగిన వాడు, దైవ స్వభావం కలిగిన వాడు, దేవుని కుమారుడు పిలువబడుతున్నవాడు. నువ్వెవరు? ఆలోచన చేసుకుందాం. ప్రభుని అడుగుదాం, పరిశుద్ధాత్ముడా, నీవు నీ మందిరముగా ఉన్న నన్ను నీవు నిత్యము నడిపించు ప్రభు అని మనం ప్రాధేయపడితే మనం తప్పకుండా చక్కని తోడు నడిపించడానికి పరిశుద్ధాత్ముడు సహాయం చేస్తాడు. అట్టి కృప మనందరికీ ప్రభు అనుగ్రహించును గాక. మోకరించండి, ప్రార్థించేద్దాం. ఒక మాట అందరం ప్రార్థించేద్దాం. నిలాటు మా కళ్ళ మీద ఉండి 2